పరిశుద్ధుడ పరిపూర్ణమైన మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ పాదాల చెంతకు ఉదయకాల సమయంలో నీ సహాయం కొరకు, నీ కృప కొరకు కనిపెడుతూ మేము వచ్చాం ప్రవ్వా. మమ్మల్ని దృష్టించండి అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఇంతవరకు చెప్పబడిన సాక్ష్యాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మానవ ఆలోచనలు, మానవ జ్ఞానాన్ని కొట్టివేయండి. నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ నడిపింపులో ప్రవ్వా, నీ లేఖనములు నాయన మేము ధ్యానిస్తుండగా సూటిగా తేటగా మాతో మాట్లాడి మహిమను పొందమని వేడుకుంటూ నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ నోటి బురగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథంలో అనేకమైన కీర్తన అంటేనే సామ్స్ కదా. సామ్స్ ఆర్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్, స్తుతి, ఆరాధన గీతాలు కీర్తనల గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తాము. అయితే కీర్తనల్లో మనం కొన్ని విశేషమైన ప్రార్థనలు కూడా గమనిస్తాం. కొన్నిసార్లు కీర్తన గ్రంథాన్ని కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, అదేంటంటే రోజుకొక కీర్తన చదువుతూ ఉంటారు. అయితే కీర్తన గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు రోజుకొక కీర్తన చదివే ఒకవేళ అలవాటు మీకు ఉన్నట్లయితే కొన్నిసార్లు ఆ కీర్తన చదువుతూ ఉంటే ఎగ్జాక్ట్గా మన హృదయంలో ఏముందో దావీదు కూడా అదే తన హృదయంలో నుంచి దేవునితో పలుకుతున్నట్లుగా, వ్యక్తపరుస్తున్నట్లుగా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రంథకర్త అయిన మరి కీర్తన గ్రంథాన్ని కేవలం దావీదు ఒక్కడే రాయలేదు. చాలామంది దైవజనులు వారి యొక్క కంపైలేషన్స్, ఆ ప్రార్థనలు, స్తుతులన్నీ కలిపి సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్గా కంపైల్ చేయబడినాయి. అయితే దావీదు భక్తుని యొక్క ప్రార్థనలలో ఒక విశేషమైన ప్రార్థన, ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాము. సామ్ 51, 51వ కీర్తన ఈరోజు మన ధ్యానాంశంగా మనం చదువుకుందాం. 51వ కీర్తన 1 నుండి 3 వచనాలు మార్చి చదువుకుందాం. 51వ కీర్తన 1 నుండి 3 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడును నా ఎదుట ఉన్నది. ఈ కాంటెక్స్ట్ 51వ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడింది? అప్పుడు దావీదు భక్తుడు గొర్రెల కాపరిగానే ఉన్నాడా, ఇంకా దీనస్థితిలోనే ఉన్నాడా, ఎవరికి తెలియని ఒక నామినల్ పొజిషన్లో ఉన్నాడా అంటే కాదండి. ఎవరికి తెలియని వ్యక్తిగా లేడు, ఒక పవర్లో లేని వ్యక్తిగా అంతకంటే లేడు, గొర్రెలను కాస్తున్న స్థితిలో కూడా లేడు. ఈ కీర్తన దావీదు రాసేటప్పటికీ ఆల్రెడీ దేవుడు దావీదును హెచ్చించేశాడు. దావీదు యొక్క కొమ్మును దేవుడు హెచ్చించాడు, దావీదును దేవుడు స్థిరపరిచాడు, రాజుగా మరి దేవుని ప్రజలను పరిపాలించే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు దావీదును పెట్టాడు. సో ఆఫ్టర్ ఆల్ ద బ్లెస్సింగ్, ఆఫ్టర్ ఆల్ ద ప్రాస్పెరిటీ, దావీదు జీవితంలో ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మనుషులే కదండి. భక్తులైనా కూడా మనుషులే, భక్తులు కూడా మనుషులే, దైవజనులైనా కూడా మనుషులే. ఎవరిలో కూడా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయద్దు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందిని చూసి వీళ్ళు ఇంత మంచిగా కొన్నిసార్లు ఉంటున్నారు కాబట్టి దేవుళ్ళో అసలు ఇంక పాపం అనేది ఇంత కూడా ఉండదేమో అండి అనుకుంటారు. బట్ దట్స్ అ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్. అది సరైన ఎక్స్పెక్టేషన్ కాదండి. మనుషులు శరీరంలో ఉన్నవారు ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు. అయితే దైవజనులకు, మరి దేవునితో సహవాసం చేసేవారికి, దేవుని చేతిలో వాడబడే వారికి దేవుడిచ్చిన కృప గొప్పది. వారు ఖచ్చితంగా మనకంటే చాలా విషయాల్లో ఆత్మీయంగా ఉన్నతమైన విలువలతో దేవుని గణపరుస్తూ ముందుకు సాగేవారే. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్. అన్నిట్లో పర్ఫెక్షన్గా ఉండాలని చూడొద్దు. ఒకవేళ అలా కనిపెట్టినా ఏదో ఒక విషయంలో చిన్న లోపమైనా సరే ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. పరిపూర్ణుడు, అన్ని విషయాలు పర్ఫెక్ట్, ఇంకా అసలు లోపం లేదు, ఏ విధమైన మరి వేలెత్తి చూపించగలిగే పరిస్థితి లేదు అనేది ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందంటే అది కేవలము దేవునికి మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరం ధరించుకొని లోకానికి ఆయన వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా, ఎంతో కాన్ఫిడెంట్గా ఒక సవాలు విసిరారు. అదేంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? కెన్ ఎనీవన్ ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ మీ అనగానే ఎవ్వరూ యేసయ్యలో తప్పు చూపించలేకపోయారు, తప్పు రుజువు చేయలేకపోయారు. కొంతమంది తప్పుడు మాటలు వేశారండి. కొన్నిసార్లు తప్పుడు అంటే చెయ్యనివి కూడా ఆయన దయ్యాలు పట్టిన వాడు అన్నారు.
దయ్యాలు వదలగొట్టాడు కానీ ఆయనలో ఏ దయ్యాలు లేవండి. కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన అక్కడున్న వారిని బాగు చేస్తూ ఉంటే అక్కడున్న ప్రాంత ప్రజలు, మనం కొన్ని వారాల క్రితము ఒక వ్యక్తి సేన అనే దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువార దురాత్మ శక్తుల నుండి విడిపించిన తరువాత ఆ దయ్యాలు యేసయ్యను వేడుకున్నాయంటే ఏమనంటే, మమ్మల్ని అక్కడ దూరంగా పందులు కనబడుతున్నాయి కదా, వాటిలోకి మమ్మల్ని పంపించేసేయని అడిగితే ఆ దురాత్మ శక్తులు ఆ వ్యక్తిని విడిచి ఆ పందుల్లోకి వెళ్ళమని యేసయ్య ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో ఆ పందులన్నీ వెళ్ళి నీటి ప్రవాహంలో మునిగిపోతాయి. అప్పుడు ఆ పందుల యజమానులు ఇప్పుడు యేసయ్యను వచ్చి ఏమడుగుతా ఉన్నారంటే, దయచేసి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి. అంటే జీవితాలు బాగుపడడం వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళ వ్యాపారం పోయింది, వాళ్ళ పందులు చచ్చిపోయాయి అనేది బాధ. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసినప్పటికీ ఆయన కీడు చేసే వ్యక్తిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం చేయనివి చాలామంది మన మీద వేయచ్చు. అయితే దట్ డజంట్ మీన్ ఎవరో అన్నంత మాత్రాన అయిపోం కదా. ఎవరో మనల్ని విలువలేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా, బహుశా నీ విలువ వారికి అర్థం కావట్లే అంతే. దే డోంట్ అండర్స్టాండ్ యువర్ వర్త్, బట్ యూ నో యువర్ వర్త్. గాడ్ హ్యాస్ గివెన్ యూ వర్త్. నీకు విలువ దేవుడు ఇచ్చాడు. నీ విలువ ఏంటో క్రీస్తులో నీకు దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు. కాబట్టి నువ్వేమీ కృంగిపో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరము. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక మాట నాతో అంటుంటారు, ఏమనంటే, నిన్ను నిజంగా నమ్మే వారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను నిజంగా ప్రేమించేవారు, నేను నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా. కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉంటారు చూసావా, వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు. వీళ్ళు ఇట్లా అని ఉంటారండి, కానీ అది అలా కాదండి, వాళ్ళు అలాగేనండి అని అంటారు. కాబట్టి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు. నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా, అననివి నువ్వు అన్నట్లుగా, చెప్పనివి నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు. కానీ దట్ డజంట్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకంలో జీవించినప్పుడు ఆయన చెయ్యనివి నేరాలు ఆయన మీద వేశారు, కానీ ఆ నేరాలను ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు. పాపము లేని నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పవిత్రుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో దేవుడు దావీదును చాలా ఆశీర్వదించి, చాలా హెచ్చించి, చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భక్తులందరూ కూడా మనుషులే. దావీదు దేవుని హృదయానుసారుడే, దేవుణ్ణి చాలా సంతోషపెట్టాడు. బట్ దేర్ వాజ్ అ పాయింట్ ఇన్ డేవిడ్స్ లైఫ్ వెన్ హీ ఫెల్ ఫర్ టెంప్టేషన్. కానీ ఒకానొక సందర్భం వచ్చింది, దావీదు పాపంలో పడిపోయాడు. బత్షెబా అనే స్త్రీని మోహపు చూపుతో చూసి ఆమెతో పాపం చేసిన తరువాత ఆమె భర్త అయిన ఊరియాను హత్య చేయించిన తరువాత ఇప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే చాలా గిల్ట్లో ఉన్నాడు, చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు. పాపం చేసిన వాళ్ళు ఎవరికి కూడా నెమ్మది ఉండదండి. సరైన పని చేసేటప్పుడు చాలా నిశ్చింతగా ఉంటాం, చాలా ఫ్రీగా ఉంటాం. కానీ ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఎవరో వచ్చి పట్టుకోనక్కర్లా, మనల్ని ఎవరో వచ్చి నువ్వు ఇట్లా చేసావేంటి అని అడగక్కర్లేదు. కానీ మనలో ఉన్న మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తా నిద్ర పట్టదు సరిగ్గా. ఎటు వెళ్తున్నా కూడా అదే ఆలోచన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సంతోషంగా కూడా నవ్వలేము, ఏదో అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు దావీదు జీవితంలో ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నాడు. దావీదు చేసిన ప్రార్థనలు లేదంటే దావీదు చేసిన స్తుతులు వేరే అధ్యాయాలలో హీ వాజ్ ఇన్ అ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. అతని యొక్క మానసిక స్థితి లేదంటే అతని ఆత్మీయ స్థితి ఆ కీర్తనలు రాసేటప్పుడు లేదంటే పాడేటప్పుడు ఆ ప్రార్థనలు చేసేటప్పుడు వేరుగా ఉందేమో, కానీ ఇక్కడ మాత్రం అతని మానసిక స్థితి బాలేదు, అతని ఆత్మీయ స్థితి బాలేదు, అతనికి దేవునితో ఉన్న సంబంధము కొంచెం దూరము అయిపోయింది. అటువంటి స్థితిలో దావీదును నాతాను ప్రవక్త వచ్చి దావీదులో ఉన్న తప్పును గురించి మరి దావీదుకు వివరించి ఆ మనుషుడవు నీవే అన్నాడండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సూటిగా వేలెత్తి చూపించటం అన్నమాట. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న అ ప్రేయర్, అ బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్, ఒప్పుకోలు ప్రార్థన ఈ 51వ కీర్తనలో మనం చూడగలం. ఒప్పుకోలు ప్రార్థన తరువాత దావీదుకు దేవుడితో ఉన్న సంబంధము మళ్ళీ పునరుద్ధరించబడింది. కొన్నిసార్లు డ్యామేజెస్ వస్తాయండి, మన ఇంట్లో కొన్ని వస్తువులు పనిచేయడం ఆగిపోతాయి.
ఏదంటే గోడలో కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి, కొన్ని వస్తువులు విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోతే విరిగిపోనీలే, క్రాక్ వస్తే రానీలే, పగిలిపోతే పగిలిపోనీలే అని కొన్ని మనం విడిచిపెట్టాం. వాటిని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తామంటే రిపేర్ చేసుకొని, మళ్ళీ బాగుపరుచుకొని, మళ్ళీ వాటిని మనం దేవునితో కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి గ్యాప్ వచ్చేస్తుందండి. ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. కానీ మన తాపత్రయము దావీదు తాపత్రయం వలె ఉండాలి. అలాంటి పరిస్థితి ఏంటి ఆ తాపత్రయం అంటే, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నాకున్న ఆ సాన్నిహిత్యం మళ్ళీ నాకు కావాలి. దేవునితో నేను కోల్పోయిన ఆ సన్నిహితమైన సంబంధము, దేవుని స్నేహము, దేవుని సహవాసము, దేవుని తోడు, దేవుని నీడ నాకు కావాలని దావీదు వలె మనము కూడా ఖచ్చితంగా తాపత్రయపడాలి. ఇప్పుడు దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థనలో మనం చూసినట్లయితే, దావీదు ఆశీర్వాదాల కొరకు అడగట్లేదండి. ఇక్కడ ఈ ప్రార్థనలో నన్ను ఇట్లా దీవించయ్యా, అట్లా దీవించయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా అని అడగట్లేదు. కానీ దేని కొరకు దావీదు అడుగుతున్నాడంటే, ఇట్ వాజ్ అ ప్రేయర్ ఫర్ రిపెంటెన్స్, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన. దేవుని బిడ్డలంగా మనం ఒకటి నేర్చుకోవాలి. ఆశీర్వాదాల కొరకు మనము చేసే ప్రార్థన కంటే ముందుగా మనం దేవునికి అవిధేయమైన కార్యాలు చేసినప్పుడు వాటిని ఒప్పుకొనే ప్రార్థన ముందు చేసి, ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. కానీ కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటామండి, ముందు చేయాల్సింది చేయం, పాపం ఒప్పుకోవాల్సింది ఒప్పుకోం, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాం. కానీ ఎప్పుడు ఒకటే పట్టుకొని కూర్చుంటాం, ఏమని, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతూ ఉంటాం. ఇక్కడ దావీదు తన జీవితంలో తన స్థితిని తెలుసుకున్నాడు. హీ రియలైజ్డ్. మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే, దేవునికి సన్నిహితంగా ఎప్పుడు మారుతామంటే, మన స్థితి ఏంటో మనము తెలుసుకున్నప్పుడు. దావీదు తెలుసుకున్నాడండి. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తెలియజేసినప్పుడు దావీదు తెలుసుకొని, ఇప్పుడు తను దేవునితో హృదయం తెరచి ఒక విరిగిన స్థితిలో, ఒక బ్రోకెన్నెస్లో నుండి దావీదు చేసిన ఈ ప్రార్థన 51వ అధ్యాయము 1వ వచనం చివరి భాగము, నా అతిక్రమములను, చూసారా, నా అతిక్రమములు. 2వ వచనము 1వ భాగము, నా దోషము. 2వ వచనము 2వ భాగము, నా పాపము. 3వ వచనము 1వ భాగము, నా అతిక్రమములు. 3వ వచనము 2వ లైన్ 1వ భాగము, నా పాపములు. ఒక్కసారి ఆగుదామండి. మనలో పాపాలు ఉన్నాయంటేనే మనకి నచ్చదు కదా. పాపాలు చేస్తాం, తప్పిదాలు చేస్తాం, అతిక్రమాలు చేస్తాం. అసలు నాకు ఏముందండి, నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయండి, అసలు నాలో ఏం ఫాల్ట్ ఉందండి, అసలు రాజమండ్రిలో మిస్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే నేనేనండి అన్నట్లు ఉంటాం. ఫస్ట్ థింగ్. రెండవది, ఒకవేళ ఎవరైనా వచ్చి మన పాపాలకు వచ్చి మనకి చెప్తే మనకేమొస్తుందండి, కోపం వస్తుంది. నీకెందుకయ్యా, నీ పన్ను చూసుకో, నీలో లేవా, మీ వాళ్ళు చేయలేదా కదండి. ఎదుటి వారి యొక్క పాపములు కనిపెట్టడంలో మనం ఎక్స్పర్ట్స్ కొన్నిసార్లు, అవునా కదండి. ఎదుటి వారి యొక్క పాపములనన్నీ ఎవరో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్టే వాళ్ళ చరిత్ర అంతా తవ్వుతూ ఉంటారు కదండి. ఎదుటి వారిలో ఉన్న లోపాలు రీసెర్చ్ చేస్తారు, చేసి అందరికీ చెప్పి ఎట్లా ఫీల్ అవుతారంటే, నేను చాలా పర్ఫెక్ట్, అందరిలో వాళ్ళలో ఉన్నాయండి, ఎదురింటి వాళ్ళు ఉన్నాయి, పక్కింటి వాళ్ళు ఉన్నాయి, ఇటు పక్కింటి వాళ్ళు ఉన్నాయి, వాళ్ళలో వీళ్ళలో. కానీ దావీదు యొక్క హృదయం ఒకసారి గమనిస్తే, నా దోషములు, నా అతిక్రమములు, నా పాపములు, నా పాపము అంటే అర్థం ఏంటంటే, హీ రియలైజ్డ్ హిస్ సిట్యువేషన్. తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు. అండ్ హీ ఆల్సో యాక్సెప్టెడ్, అంగీకరించాడు. నేను పాపాలు ఖచ్చితంగా చేశాను, నేను దోషములు చేశాను, అతిక్రమములు చేశాను, దేవునికి అవిధేయమైనవి చేశాను. రియలైజ్ అయ్యి ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ఈ పాపాలతో నేను ఉండాలనుకోవట్లేదు ప్రభువా, నా పాపములు నువ్వు తుడిచివేయి. చూడండి దావీదు యొక్క ప్రార్థన 51వ అధ్యాయము 1వ వచనం ఆఖరి లైను, నా అతిక్రమములు, ఐ వాంట్ మై సిన్స్ టు బీ క్లెన్స్డ్, బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్. 2వ వచనం, నన్ను బాగుగా. చూడండి, మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. బట్టలు ఎట్లా ఉతుకుతారండి స్త్రీలు? బాగా వాషింగ్ మెషిన్ యాడ్ చూసి, రివ్యూస్ చూసి బాగా ఉతికే వాషింగ్ మెషిన్ ఏది అదే తెచ్చుకుంటాం, అవునా కదా.
ఒకవేళ వాషింగ్ మెషిన్లో వేసినా మరకలు పోకపోతే ఏం చేస్తాం? బ్రష్ ఒకటి పట్టుకొని బాగా బ్రష్ కొట్టేస్తాం కదా, పోవాలి మొత్తం. ఇక గిన్నెల దగ్గరకు వద్దాం. గిన్నెల దగ్గరకు వస్తే ఈ పలానా వాడండి మీ గిన్నెలు తల ఆడిపోతాయంటే అదే తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి. ఇంకా పీచు అరిగిపోయేలా, చేతులు అరిగిపోయేలా ఏం చేస్తూ ఉంటారండి? తోముతూనే ఉంటారు. కొంతమంది కిచెన్లో గిన్నెలు చూడాలండి, తల మెరుస్తూ ఉంటాయి. మా ఇంటి వెనకాల ఒక కుటుంబం ఉండేవారు, ఒక వ్యాపారవేత్తల వాళ్ళు. అయితే ఆ ఇంట్లో స్త్రీలు ఎవరు బయటకు వెళ్ళి ఎప్పుడు ముసుగేసుకొని ఉంటారు. వాళ్ళకి రోజు ఒక అలవాటు ఉండేది, నా చైల్డ్హుడ్లో గమనిస్తూ ఉండేదాన్ని. పురుషులేమో వ్యాపారానికి వెళ్ళిపోతే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే గిన్నెలు తోమి ఎండలో ఆరబెడతారు బయట. అవి ఎట్లా మెరుస్తాయంటే వెండి పాత్రలా మెరిసేవాడిని రోజు తినే గిన్నెలు. నాకు అనిపించేది ఎంత శ్రద్ధ, ఇంటి పనులంటే ఇంత శ్రద్ధ, కడగబడాలి, కడుక్కోవాలి. ఇల్లు కూడా మామూలుగా కడిగేవాళ్ళు కదా, బయట రోజు కడగడమే, ఇంటి చుట్టూ రోజు కడిగేయడమే. ఏంటంటే శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత అంతా గొప్పది. చాలాసార్లు మనం బాహ్య సంబంధమైన విషయాలకు చాలా ప్రాధాన్యత. ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో వచ్చి పని చేస్తాను, మంచిగా తుడవమ్మా, నీట్గా తుడవమ్మా, నీట్గా చేయమ్మా, మంచిగా చేయమ్మా. దావీదుకున్న డిజైర్, దావీదుకున్న ఆశ ఏంటంటే నన్ను బాగా ఆశీర్వదించే అని అడుగుతున్నాడండి. అడగట్లే, ఏం అడుగుతున్నాడు? నన్ను బాగుగా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం అది అడుగుదామండి ఈరోజు. వీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు అలా అడగలేదేమో. బాగా ఆశీర్వదించని చాలాసార్లు అడుగుంటాం, బాగా కడుగని అడగలేదేమో. ఈ ఉదయకాల సమయంలో లెట్ దాట్ బీ ఆ ప్రేయర్ టుడే. నన్ను బాగుగా కడుగయ్యా. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చూసినట్లయితే 7వ వచనము, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను. హిమము కంటే తెల్లగా ఎక్కడా? వైటర్ దాన్ స్నో అని ఉంది ఇంగ్లీష్లో. నేను యాడ్స్ ఎక్కువ చూడను, కానీ ఎప్పుడైనా వార్తల మధ్యలో అట్లా వస్తే సడన్గా చూస్తాం కదా. కొన్ని క్రీముల గురించి, కొన్ని ఫేస్ వాష్ల గురించి ఒక మాట ఇస్తారు, స్నో వైట్ అయిపోతారంట. ఏంటంట? అది వాడితే స్నో వైట్ అయిపోతారంట. బహుశా యాడ్ చూడగానే వెరీ ఇంప్రెసివ్ కదా, ఖచ్చితంగా మంచి కనబడాలని ఆశ ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వాడతారేమో. కానీ ఇక్కడ దావీదు అడుగుతున్నది ఏంటంటే, బయట తన రూపము హిమము కంటే తెల్లగా అవ్వాలని కాదు అడుగుతుంది, నన్ను హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు ప్రభువా. ఆన్ ది ఇన్సైడ్, బయట కనపడే ముఖ రూపము, లేదంటే బయట చర్మం యొక్క కాంతి, లేదంటే బయట చర్మం యొక్క కళ మనుషులను ఆకర్షిస్తుందేమో, కానీ హృదయంలో ఉన్న పరిశుద్ధత దేవుని మెప్పిస్తుంది, దేవుని ఆకర్షిస్తుంది, దేవుని దీవెనలు పొందేలా ఒక యోగ్యమైన స్థితిలో మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు దావీదుకు తెలుసుకున్నాడు ఏమనంటే, నా హృదయము, నా అంతరంగము బాలేదు, మురికి అయిపోయింది, మలినమైపోయింది. దేవా, హిమము కంటే తెల్లగాగునట్లు నన్ను కడుగు. ఆ డిజైర్ కూడా చూడు, నన్ను కడుగని చెప్పేచ్చు. అడగడంలో మన ఆంతర్యం తెలుస్తుందండి. మన మాటల ద్వారా మన అంతరంగం బయటకు వస్తుంది, అవునా కదా? వెన్ యూ స్పీక్, వాట్ ఈస్ ఆన్ ది ఇన్సైడ్ ఇస్ రిఫ్లెక్టెడ్ త్రూ అవర్ వర్డ్స్. మన మాటల ద్వారా, సంభాషణల ద్వారా లోపల ఉన్న ఆశలు ఏంటో బయటకు వస్తా ఉంటాయి, అవునా కదా అండి? దావీదు యొక్క ప్రార్థన ఆశ ఏంటంటే, ఊరికే కడుగయ్యా చాలు, కడగనట్లుగా కడుగయ్యా కాదు, హిమము కంటే తెల్లగా ఆగునట్లు నన్ను కడుగు. ఇందాక 2వ వచనాలు చూసాం కదా, నన్ను బాగుగా, క్లెన్స్ మీ థరోలీ, క్లెన్స్ మీ కంప్లీట్లీ. పందికి గొర్రెకు ఒక తేడా ఉంటుందండి. ఏంటది? బురద గుంటల కొరకు పంది అది పనిగా వెతుక్కుంటుంది. అది ఎక్కడ డ్రైనేజ్ ఉంటుంది, ఎక్కడ కంపు ఉంటుంది, ఎక్కడ మరి మురికి పదార్థాలన్నీ ఎక్కడ వేస్తారా వెతుక్కొని మరీ వెళ్తుంది. అందులోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత దానికి అక్కడ ఎట్లా ఉంటుందంటే, మన ఏసీ రూమ్లోకి వచ్చినట్టు ఉంటుందేమో, బయటకు రాదు అసలు. కానీ ఒక గొర్రెని మీరు చూడండి, ఒక గొర్రె దాని యాటిట్యూడ్ కానీ దాని పద్ధతి కానీ కంప్లీట్ ఆపోజిట్. అది బురద కాలం కనబడుతుంది అనగానే తప్పుకుంటుంది. అది దాని జోలికి కూడా వెళ్ళి స్మెల్ అన్న చూడడం ఎప్పుడైనా చూసారండి? గొర్రెల్ని వెళ్ళి వాసన కూడా చూడదు. ఒకవేళ పొరపాటున పడింది అనుకోండి, సెటిల్ అయిపోదాం, ఎట్లాగో పడ్డాను కదా అనుకుంటుందా? ఖచ్చితంగా వెంటనే
ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే పడతారు పాపంలో, పడిన తర్వాత ఎలాగో పడ్డాను కాబట్టి ఇక జీవితకాలం ఇక్కడ ఫిక్స్. రోడ్డు మీద బురద కాలంలో పడితేనే మనం ఫిక్స్ అవ్వట్లేదే, జీవితంలో నువ్వు పడితే ఎట్లా ఫిక్స్ అవుతున్నావు చెల్లెమ్మ తమ్ముడు చెప్పు నాకు. రోడ్డు మీద బురద అంటుకొని బురద కాలంలో పొరపాటున పడితేనే లేచి ఇంటికొచ్చి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని శుభ్రం అవుతున్నామే. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని, అపవాది యొక్క శోధనల చేత, మన శరీరాశల చేత కొన్నిసార్లు ఏడవబడి పడిపోయినప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోదామని ఎందుకు అవుతున్నావు? గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది. చాలా ఉన్నతమైన స్థితిలో ఉందండి ఆమె. దేవుడు ఆమెను చాలా బ్లెస్ చేశాడు. ఆమె కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆ చెల్లెమ్మ చెప్తా ఉంది, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్క, ఒక తప్పుడు వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్లో ఉన్న, ఏడుస్తున్నా, చనిపోవాలని ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడతాను. వెంటనే ఫోన్ చేశాను, చెప్పాను అయిందంతా అయిపోయింది, మురికి చాలా అంటించుకున్నావమ్మా, బయటకు వచ్చాను, యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ రిలేషన్షిప్. ఆ వ్యక్తి అంటున్నాడంట, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంకొక అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తా. ఎంతమంది చేయట్లేదు? ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడైనా విన్నారా మీరు? వింటే జాగ్రత్త. అలాంటి వారు నాగుపాము కంటే హానికరం, జాగ్రత్త. నెమ్మదిగా మాటలతో బుట్టలో వేసుకొని అమాయకులను కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, నిన్ను పెళ్లి చేసుకుంటా సమాజం కొరకు, కానీ నీతో పాటు ఇంకొక ఆమెను కూడా నేను 2 కార్లు మెయింటైన్ చేయి పర్లా, 2 బైకులు మెయింటైన్ చేయి పర్లా, 2 స్త్రీలు మెయింటైన్ చేయకు, అది దేవుడికి ఇష్టము, అది వ్యభిచారం. అది 2 పురుషులు మెయింటైన్ చేయకు, దేవుడు అది మెచ్చడు. 2 ఇల్లు కట్టుకో, 2 ఇల్లు, ఒకటి రెంట్కి ఇచ్చుకో, దానిలో ఉండు, లేకపోతే ఒకటి ఖాళీగా పడే పర్లా. 2 వస్తువులు ఏమన్నా నువ్వు వాడు పర్లా, బట్ నాట్ విత్ యువర్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు పెట్టిన ఆ పవిత్రమైన కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని పాడు చేయడానికి వీలు లేదు. అమ్మాయికి చెప్పా, అర్జెంటుగా నువ్వు అబ్బాయిని ఇంకా నువ్వు వివాహం చేసుకోవడానికి వీలు లేదు, చేసుకున్నావంటే నువ్వు చాలా నష్టపోతావు. దావీదు జీవితంలో దేవుడిచ్చిన భార్యలు ఉన్నారండి. ఆ కాలంలో దేవుడు బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించారు. కానీ నూతన నిబంధన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే, ఫర్ లైఫ్. జీవితానికి ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే, దేవుడు పెట్టిన నియమము, నిబంధన. అంతకు వేరుగా ఏది ఉన్నా కూడా అది పాపమే. కానీ దావీదు మరొక వ్యక్తి యొక్క భార్యను ఆశించి ఆ భయంకరమైన పాపం చేసిన తరువాత దావీదుకి అర్థమైపోయింది, ఇంకా నాకు ప్యూరిటీ లేదు, ఐ హావ్ లాస్ట్ ప్యూరిటీ, ఐ హావ్ లాస్ట్ హోలీనెస్. ఇప్పుడు దావీదు యొక్క ఆశ ఏంటంటే, దావీదు యొక్క డిజైర్ ఏంటంటే, హిస్సోపుతో నా పాపము కడుగుము, హిమము కంటే తెల్లగా. అడుగుదామండి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు, ప్రతి స్త్రీ అడుగుదామా? వచనం అడుగుతున్నావు, నా ముఖంలో మంచి కలబెట్టయ్యా, లేకపోతే నన్ను ఇట్లా తయారు చేయను ఆయన, అట్లా తయారు చేయను ఆయన. తల్లి బహుశా కడుపులో బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుందేమో తల్లి కదా, నాకు మంచి ఎట్లాంటి బిడ్డనివ్వాలా? అందమైన బిడ్డనివ్వు నాయన. అందమైన బిడ్డ కన్నా ఆరోగ్యమైన బిడ్డ కొరకు ముందు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందము కాదు ముఖ్యం, ఆరోగ్యము. దావీదు జీవితంలో తనకున్న ఆశ ఒక్కటే, అదేంటంటే హిమము కంటే తెల్లగా అగునట్లు నీవు నన్ను కడుగుము. ఇంకొక మాట దావీదు చేసిన ప్రార్థనలో ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది. 10వ వచనం చూడండి, అందరం కలిసి చదువుకుందామా? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. దావీదు ముందు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకున్నాడండి. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే, హీ వెంట్ టు ద రూట్ కాజ్ ఆఫ్ సిన్. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు. దావీదు ఆలోచించాడు, అసలు ఇంత భయంకరమైన పాపం నేను ఎందుకు చేశాను? అసలు ఆ పాపపు ఆలోచనలు ఎక్కడ పుట్టాయి? నా హృదయంలో పుట్టాయి. ఇప్పుడు దావీదు ఆ పాపం యొక్క వేరు ఎక్కడుందో గుర్తించాడు. ఇప్పుడు ఆ వేరు దగ్గరకు వచ్చాడు. వేరు తన హృదయం అని,
ఆ పాపమునకు నిలయము తన హృదయంలో నుంచి వస్తున్న ఆ పాపపు తలంపులని గుర్తించి ఇప్పుడు అడుగుతున్నాడు, శుద్ధ హృదయం ఇవ్వు ప్రభా. శుద్ధ హృదయం ఇస్తే ఆ శుద్ధ హృదయంలో అపవిత్రతకి ఇక చోటు ఉండదు. శుద్ధ హృదయంలో పాపపు ఆలోచనలకు, పాపపు తలంపులకు, పాపపు నడతలకు చోటు ఉండదు. హృదయం శుద్ధీకరించబడితే జీవితం శుద్ధీకరించబడుతుంది. హృదయము మారితే బ్రతుకు మారుతుంది. అందుకని ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నా యందు శుద్ధ హృదయము. రెండవ మాట, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఇంకోటి కూడా తెలుసుకున్నాడు దావీదు అలాంటి పని చేయడానికి కారణం ఏంటంటే, చంచలమైన, ఎంతమంది సఫర్ అవుతారండి, స్ట్రగుల్ అవుతారు చంచలమైన మనసుతో. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, మా ఆయన అండి చాలా మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్ అండి, అప్పుడే నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు, అప్పుడే అంటాడు నువ్వు నా జీవితానికి ఎలా తగులుకున్నావని, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే కోప్పడుతూ ఉంటాడు. స్థిరత్వము ఉండదండి. ఏ మనిషి అండి అర్థం కాదు. లోపల కొన్నిసార్లు అచంచలత్వంతో మనం ఊగిసలాడుతూ ఉంటామండి. ఆదివారం రాగానే పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటాం. గేట్ దాటగానే ఆ మనసు ఏమంటుంది, తర్వాత చూసుకుందాంలే పరిశుద్ధమైన జీవితం సంగతి. ఇప్పుడు నీకేమనిపిస్తే అది చెయ్యి, ఏం ఆలోచించాలనిపిస్తే అది ఆలోచించు, ఏం చూడాలనిపిస్తే అది చూడు, ఏం చేయాలనిపిస్తే అది చేయనగానే ఆ మనసు ఏమైపోద్దంటే చంచలమైన, స్థిరమైన మనసున్నప్పుడు స్థిరంగా వెంబడిస్తాం దేవుని. స్థిరమైన మనసున్నప్పుడు స్థిరమైన అనుభవాలతో ముందుకు సాగుతాం. దావీదుకు అర్థమైంది, నా చంచలమైన మనసు వల్లే నేను ఆ స్థితికి దిగజారాను, కానీ నాకు దేవా స్థిరమైన మనసు నువ్వు అనుగ్రహించవా. లార్డ్ గ్రాంట్ మీ అ ప్యూర్ హార్ట్ అండ్ రెన్యూ అ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ వితిన్ మీ. కారణం ఏంటంటే, నాకు స్థిరమైన మనసు ఉంటే నేను చేసిన గత పాపం దగ్గరికి మళ్ళీ నేను ఎప్పుడూ వెళ్ళను. నా పాత బ్రతుకును నేను మళ్ళీ తవ్వుకోను. పాత స్వస్తి చెప్పిన అలవాట్లకు మళ్ళీ నేను తిరిగి, మనకు తెలుసండి, వి ఆల్ హ్యావ్ అ పాస్ట్, మనందరికి ఒక గతం ఉంది. అండ్ వీఆర్ మెనీ టైమ్స్ ఆర్ షేమ్డ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. మన గతంలో మనం దేవునికి దగ్గరగా రాకముందు, రక్షణ పొందకముందు మనం చేసిన వాటికి మనం చాలా సిగ్గుపడే పరిస్థితులు, అనుభవాలు కూడా ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడు దావీదు భక్తుని జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దావీదు అడుగుతున్నా, నాకు శుద్ధ హృదయం ఇవ్వు ప్రభా, నాకు స్థిరమైన మనసు దయచేయి. ఎందుకంటే ఐ డు నాట్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ సిన్ఫుల్ లైఫ్ అగైన్. ఐ డు నాట్ వాంట్ టు గో బ్యాక్ టు మై ఓల్డ్ వేస్ అగైన్. ఆ పాత మార్గాలలో, ఆ పాపపు మార్గాలలో నేను వెళ్ళాలని ఆశపడడము లేదు ప్రభా. కళ్ళు మూసుకోండి. ఉదయకాల సమయంలో మనం కూడా ప్రార్థన చేద్దామా? దావీదు భక్తుని వలె మనం కూడా అడుగుదామా? ప్రభా నాకు శుద్ధ హృదయం దయచే, నన్ను బాగా కడుగు ప్రభా, నీ సన్నిధిలో నేను కడగబడాలని కోరుతున్నానయ్యా. ఇంటి దగ్గర దేహాన్ని కడుక్కొని వచ్చామేమో, ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రంగా మనం వచ్చామేమో అని దేవుని సన్నిధానానికి వచ్చిన మనము, నా అంతరంగము కడగబడాలి, నా హృదయము కడగబడాలి అని కోరుకుందామా? హిమము కంటే తెల్లగా అగునట్లు నన్ను కడుగయ్యా. అడుగుదామా దేవుని సన్నిధిలో? పరిశుద్ధుడా, పరిపూర్ణమైన మా గొప్ప దేవా, నీలో ఏ పాపం లేదయ్యా, నీలో దోషం లేదు ప్రభా, నీలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించలేకపోయారు నాయన. అట్టి పరిశుద్ధుడమైన మా దేవుడో, మేము కూడా పరిశుద్ధులమై ఉండాలని నువ్వు కోరుతున్నావు ప్రభా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో దావీదు భక్తుని వల్ల మేము కూడా అడుగుతున్నాం ప్రభా, నన్ను బాగుగా కడుగయ్యా, మమ్మల్ని బాగుగా కడగండి ప్రభా. నా అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు దేవా. నాకు శుద్ధ హృదయం దయచే, నాకు శుద్ధ హృదయం దయచే, నా శుద్ధ హృదయం దయచే ప్రభా. ఇదే మా ఆశయ, ఇదే మా కోరిక ప్రభా. వెండి బంగారములను కోరుకున్న దానికన్నా, ఆస్తిని ఐశ్వర్యమును కోరుకున్న దానికన్నా ఎక్కువగా ప్రభా పరిశుద్ధతలో మేము నడవాలని, నిన్ను పోలి జీవించాలని మేము కోరుకుంటున్నాం ప్రభా. మా హృదయంను, మా అంతరంగమును కడగండి నాయన. నీకు ఆయాసకరమైన మార్గము మా ఎందుంటే ప్రభా, దాన్ని తొలగించి నీ నిత్య మార్గములో, నీ సత్య మార్గములో, నీ జీవపు మార్గములో నన్ను, మమ్మలను నడిపించండి. నీకు మాకు మధ్యలో ఏ పాపం అడ్డుగోడగా ఉందో, ఏ అవిధేయత ప్రభా, నీ ఆశీర్వాదాలు మేము పొందకుండా, నీతో మేము సహవాసం చేయకుండా, మా ప్రార్థనలకు జవాబు రాకుండా అడ్డుపడుతుందో ప్రభా,
ఆ పాపములు దోషములు మేము విడిచిపెట్టి నాయన నీ సన్నిధిలో ఒప్పుకొని నీ రక్తం చేత కడగబడాలని కోరుతున్నాం ప్రభా. మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, నీ దృష్టికి అంగీకారయోగ్యంగా మేము జీవించినట్లుగా నీ సహాయం దయచేయమని వేడుకుంటూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుడగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పటికీ కూడా కొన్ని రాజ్యాలు లేదా కొన్ని దేశాలు డిక్టేటర్స్ చేతిలో ఉన్నాయి కదా. చెప్పగలరు ఒక దేశం పేరు ఏమన్నా అలాంటి దేశం? ఎస్, నార్త్ కొరియా. కిమ్ గారు ఉంటాడు అక్కడ. ఆయనకు చీజ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. స్విట్జర్లాండ్ స్వీజ్ అంటే రోజు పట్టుకొస్తుంటారు ఆ చీజ్ని ఆయనకి. ఎంతగా దేశాన్ని హోల్డ్లో పెట్టేశారంటే ఆయన, జాగ్రత్తగా గమనించండి, మీ ఇంట్లో 5 బెడ్రూమ్లు ఉన్నాయనుకోండి, 5 బెడ్రూమ్లో ఆయన ఫోటో ఉండాలి. దట్స్ అ రూల్ నార్త్ కొరియాలో. మీరు నార్త్ కొరియాలో లేనందుకు దేవుని ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి మీరు నార్త్ కొరియాలో కనుక ఉండుంటే ఉదయం లేవగానే ఆయన దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో ఎన్ని రూములు ఉంటే అన్ని రూముల్లో ఆయన ఫోటో ఉండాలి. దేశ ప్రజలందరూ నన్ను గౌరవించాలి అంతే, అందరూ బట్టి అందరూ నా ఫోటో పెట్టుకోవాలని. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అదేంటండి, మేము ఇల్లు కొనుక్కుని ఆయన ఫోటో పెట్టుకోవడం ఏంటండి? మరి ఆ దేశంలో ఉన్నా కూడా పెట్టుకోవాలంతే. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి, మీ ఇల్లు కాలిపోతుంది అనుకోండి, లేకపోతే వరదల్లో మునిగిపోతుంది అనుకోండి, మొట్టమొదటిగా మీరు ఇంట్లోంచి బయట తీసేస్తుంది ఏంటో తెలుసా? ఆయన ఫోటో బయట తేవాలి. బంగారం తీసుకొస్తారంటే కుదరదు, వెండి పాత్రలు ఉన్నాయండి, ఆ వాటి సంగతి పోయినా పర్లేదు, కానీ ఆయన ఫోటో మాత్రం ఏమవ్వకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. ఇంకో మాట చెప్పనా, ఆయా సందర్భాల్లో పోలీసు వారు మీ ఇంటికి వచ్చి చెక్ చేస్తారట. ఆయన ఫోటో మీద ఎంత దుమ్ము కనబడినా, మట్టి లేకపోతే దుమ్ము ధూళి కనబడినా మిమ్మల్ని తీసుకెళ్ళి 3 తరాల జైల్లో వేసేస్తారట మిమ్మల్ని. అందరూ బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ఏది శుభ్రం చేసినా చేసుకోకపోయినా, నువ్వు పళ్ళు తోకోకపోయినా తర్వాత సంగతి, నువ్వు స్నానం చేసినా చేయకపోయిన సంగతి, కానీ ఆయన ఫోటోను ఏం చేయాలా? తొడవాలా. దట్స్ ఎ రెవరెన్స్. రాజులు శాసనాలు ఇవన్నీ కూడా అర్థం పర్థం కాని శాసనాలు. దుమ్ము కనబడితే 3 తరాల జైళ్ళు అంటే ఎవరు ఉంటారండి? ఖచ్చితంగా ఆ ఫోటోని గట్టిగా హత్తుకొని, బాబు నాయన మీ మీద ఏం పడినేవో నాయన, దుమ్ము పడినేవో నాయన, మాకు తెలుసు నేను దుమ్ము పడిందంటే మా పరిస్థితి ఏమైంది. రాజులు పూర్వ దినాల్లో అలాంటి శాసనాలు. దానియేలు కాలంలో కూడా రాజు శాసనము పుట్టేసింది. దర్యావేషు కాలంలో రాజుగారికి తప్ప 30 రోజులు ఏ ఒక్కరు కూడా ఎవరికి ఏం చేయకూడదు, ప్రార్థన చేయడు. 1 month నీకు ఏదైనా ఉంటే రాజుగారితోనే చెప్పుకోవాలి. దేవుడికి కానీ మనుషులకు కానీ ప్రార్థించడానికి వీల్లేదు. ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు ప్రార్థన చేశాడు. సింహాల బోన్లో వేయబడతానని తెలిసినప్పటికీ కూడా. మీకు విషయం తెలుసా, ఆ కాలంలో రాజుగారు ఒక్కసారి శాసనం చేశాడంటే మరలా ఆయన కూడా దాన్ని ఏం చేయలేడనమాట, మార్చలేడు. ఇలాంటి శాసనాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి. రాజుల శాసనాలు, మనుషుల శాసనాలు ఇతర మనుషులకు కష్టాన్ని ఇచ్చాయి, ఇబ్బందుల్ని ఇచ్చాయి. కానీ దేవుని శాసనాలు మనుషుల కష్టాన్ని ఇచ్చాయా? ఆయన మాటలు ఎవరైనా భారంగా ఉన్నాయా? దేవుని మాటలు ఎప్పుడైనా మనల్ని నష్టపరిచాయా? మీరు ఎవరైనా చెప్పగలరా, యేసు ప్రభు మాట విని నేను నష్టపోయానండి జీవితంలో, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా చాలా భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయానని ఎవరైనా చెప్పగలరా? లేదే. ఆయన మాట విని బాగుపడినోడే తప్ప యేసయ్య మాటలు విని నష్టపోయిన వాళ్ళు భూలోక చరిత్రలో ఎవరు లేరు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ గివ్స్ us బెనిఫిట్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఉన్నతమైన పదంలో, ఉన్నతమైన మార్గంలో నడిచిన వారే కానీ ఏ ఒక్కరు కూడా దిగజారిన వారు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, అట్టి మాటలను, నా శాసనములను, నా ఆజ్ఞలను లేదా నా కట్టడలను మీరు జాగ్రత్తగా ఏం చేయండి? అనుసరించండి. ఫాలో దెమ్, అబ్జర్వ్ దెమ్, పుట్ ఇట్ ఇంటు ప్రాక్టీస్. ఏ మాటలైతే నువ్వు దేవుని మందిరాల్లో వింటున్నావో దేవుని సేవకుల ద్వారా, వాటిని అనుదిన జీవితంలో నువ్వేం చేయాలి చెప్పండి? ప్రాక్టీస్లో తీసుకురావాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ప్రేమలో ఎదగాలి, కృపలో ఎదగాలి. ఏ క్షమాపణ అయితే మనం దేవుని దగ్గర నుండి పొందుకున్నామో, అన్మెరిటెడ్ గ్రేస్ ఏ విధంగా దేవుడు మనకిచ్చాడో, అలాంటి క్షమాపణ హృదయాన్ని మనం ఇతరుల పక్షంగా కూడా ఏం చేయాలా? కలిగి ఉండాలి. కొంతమంది ఎవరైనా విషయంలో తప్పు చేసి సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయరు. తరతరాలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటుంది, కానీ ఆ సారీని ఇంకా హోల్డ్లోనే పెట్టి ఉంచుతారు. దేవుడు అలాగే నీవు పాపక్షమాపణ కోరినప్పుడు నిన్ను కూడా హోల్డ్లో పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? నీ పాపాలు క్షమించబడడానికి కొంచెం టైం కావాలమ్మా అని దేవుడు అనుంటే నీ పరిస్థితి ఏం కావాలి?
చాలాసార్లు ఎవరినో క్షమించడానికి ఎంత కష్టపడిపోతున్నావు, భార్యను క్షమించడానికి కష్టపడుతున్నావు, భర్తను క్షమించడానికి కష్టపడిపోతున్నావు, లేదా స్నేహితులను క్షమించడానికి కష్టపడిపోతున్నావు. ఏంటి సంగతి అంటే, లేదండి నేను క్షమించలేనండి. హృదయాన్ని కఠినం చేసుకుని ప్రేమ లేకుండా ద్వేషంతో అహంభావంతో నింపబడిన జీవితాలు. దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం జరిగిస్తుందా? లోబడుతున్నావు దేవుని మాటలకు? ఆయన శాసనములను, ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు శాసనం చేశాడు అంటే అది సర్వలోక ప్రయోజనార్థమై చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పారు అంటే ఆ మాటలో మనకు ప్రయోజనకరమే కానీ మనకు నష్టకరం కాదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, మీరు కంప్లీట్ చేయండి. రేపు ఆదివారం మరలా, ఇప్పుడు శుక్రవారం వచ్చిన వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకుంటాను, ఏం పర్లేదు. రేపు ఆదివారం క్వశ్చన్లు అడుగుతాను మేము. 119వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇప్పుడు చూడొద్దులేండి, చెప్పండి. 176. వండర్ఫుల్. 176 వచనాలు ఉంటాయి. దానిలో శాసనములు అనే మాట ఎన్నిసార్లు ఉందో నాకు తెలుసు. మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శాసనములు అనే మాట 119వ కీర్తనలో ఎన్నిసార్లు ఉందో మీరు కనిపెట్టండి. ఎన్నిసార్లు ఉందో ఆ ఒక్క కీర్తనలోనే. బైబిల్లో చాలా చోట్ల శాసనము అనే మాటలు మనకు కనబడతాయి, కానీ ఒక్క 119వ కీర్తనలోనే శాసనం అనే మాట ఎన్నిసార్లు ఉందో, ఆ మాటకు ముందు వెనకాల ఏ మాటలోనే ఒకసారి గమనించండి. ఒక 3 మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను, మిగతావి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అసైన్మెంట్ పూర్తి చేయండి. 14వ వచనం చదువుతాం. 119వ కీర్తన 14వ వచనంలో శాసనం అనే మాటను దైవజనుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో గమనిద్దాం. 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నేను ఏం చేస్తున్నాను? దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవుని శాసనములకు లోబడేవాడికి ఏముందట? సంతోషం ఉంది. సంతోషం అనే సినిమా చూడడం వల్ల వచ్చే సంతోషం కాదు ఇది. సర్వ సంపదలు దొరికినట్టుగా, ఆల్ ట్రెజర్స్. ప్రపంచంలో సంపదల కోసం వెతికేవాళ్ళు కొంతమంది, ట్రెజర్స్ కోసం వెతికేవాళ్ళు ఉన్నారు చాలామంది. దాన్ని ట్రెజర్ హంట్ అంటారు. చెప్పండి, ఏమంటారు దాన్ని? ట్రెజర్ హంట్. భక్తుడా, మీ ఇంటి కింద 3 బిందులు ఉన్నాయి, లంకి బిందులు అనగానే ఎప్పుడు తవ్వేద్దాం సార్? ఎవరు ఒప్పుకుంటారే తవ్వడానికి? ఎవడో అంటాడు మీ ఇంటి కింద 3 లంకి బిందులు ఉన్నాయి, నాకు ఇప్పుడే కనబడుతున్నాయి. ఆ లంకి బిందులు 3 చుట్టూ 3 దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దయ్యాలను పోగొట్టాలంటే ఏం చేయాలా? పూజలు, యజ్ఞాలు, హోమాలు, అరుపులు, కేకలు, నిమ్మకాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, పసుపు, కారము, ఇవన్నీ తీసుకొచ్చేస్తే 3 దయ్యాలను పోగొట్టేసి 3 బిందులు వస్తే నువ్వు ఒకటి, నేను ఒకటి, నా భార్య ఒకటి తీసేసుకుందాం. అదేనా ఆ సంపదలో మనకు కావాల్సింది? వాట్ ఆర్ ద ట్రెజర్స్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్? బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రభువా సర్వ సంపదలు దొరికినట్టుగా నీ మాట నాకు దొరికితే, నీ వాక్యము నాకు దొరికితే అదే సర్వ సంపదలయ్యా. కెన్ యూ కన్సిడర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ ట్రెజర్ ఇన్ యువర్ లైఫ్? నీ చేతిలో దేవుని గ్రంథము, దేవుని సంపద అనే విషయం నీకు తెలుసా? ఐ ట్రీట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ ట్రెజర్. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నేను ఒక సంపదగానే ట్రీట్ చేస్తాను. అందును బట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతాను. భోజనం లేకపోయినా ఉండగలను, కానీ వాక్యం చదవలేకపోతే ఉండలేను. ఒకవేళ నేను ఒక రోజంతా ఫ్లైట్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఫ్లైట్లో కూడా నా బైబిల్ తీసి చదువుతాను నేను, దేవుని వాక్యాన్ని చదువుకుంటే. అండ్ దట్ గివ్స్ మీ అన్ యాక్సెస్ టు షేర్ ద గాస్పుల్. నేను అలా బైబిల్ చదువుతుంటే కొంతమంది చూస్తూ ఉంటారు, ఈయనేటి ఇంతలా చదివేస్తాడు బైబిల్ అని. ఏదో ప్రశ్న అడుగుతారు, బైబిల్ ఎందుకు చదువుతారండి? ఏముందండి దానిలో? ఆ ఒక్క ప్రశ్న చాలు, 1 గంట గంటన్నర వాళ్ళకి ఏం చెప్పేయచ్చు? సువార్త. God gives us an access. The word of God is the wealth to us, a treasure to us. నాకు సర్వ సంపదలు దొరికేసే ప్రభువా, నీ శాసనముల మార్గంలో నేను సంతోషిస్తున్నాను. 31వ వచనం తీయండి. 119వ కీర్తన 31. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. ప్రభువా నీ శాసనములను ఏం చేశాను? నేను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నన్ను ఈ సమాజంలో ఏం పడనీయొద్దు? దేవుని శాసనములను హత్తుకున్నవాడు ఏ విషయంలోనూ సిగ్గుపడడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దే విల్ నెవర్ పుట్ టు షేమ్. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ఎప్పుడు గౌరవప్రదంగా జీవించగలరు. వారు ఏనాడు సిగ్గుపడరు. దేవుని వాక్యం, ఆయన శాసనములను హత్తుకొనుట. 3వ మాట చూడండి, 119వ కీర్తన, ఈసారి 111వ వచనం. Psalm 119 and 1 verse 111. నీ శాసనములు నాకు హృదయానందకరములు. మాకు ఏ ఆనందకరములు? హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని. అది ఏ స్వాస్థ్యం అంటది?
చెరిగిపోని స్వాస్యము, తరిగిపోని స్వాస్యము, ఎవరు ఎత్తుకుపోని స్వాస్యమని నేను భావించుచున్నాను. కొంతమంది కొన్ని భావించుచున్నాననే మాట వాడుతూ ఉంటారు. ఈ భావన ఎప్పుడైనా వచ్చిందా నీలో? నేను అలా భావించుచున్నానండి, ఇలా భావిస్తున్నానండి, అవన్నీ మంచిదేనండి, కానీ ఇలా ఎప్పుడైనా భావించావండి? దేవుని శాసనములను నిత్య స్వాస్యముగా, ఇటర్నల్ ట్రెజర్, దేవుని శాసనములు నిత్య స్వాస్యముగా నేను భావిస్తున్నాను. ఇది ఎవరు నా నుండి తీసివేయని ఆస్తి. నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారేమో, వజ్ర వైడూర్యాలు తీసుకుపోయే వాళ్ళు ఉంటారేమో, లేకపోతే ఆస్తులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారేమో, స్థలాలు కబ్జా చేసేవాళ్ళు ఉంటారేమో, నీకున్న సమస్తాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. కానీ నీ హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే దాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఎవరు ఉండరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టేశాయి. జాన్ మిల్టన్ ఒక సందర్భంలో అంటాడు, ప్రపంచంలో ఏదైనా విషయంలో బైబిల్ కనుమరుగైపోతే నేను మొత్తం బైబిల్ అంతా రాస్తానన్నాడు ఆయన. ఒకవేళ అదే అవకాశం మనకిస్తే ఎన్ని వచనాలు రాస్తాం మనం చెప్పండి? ఎన్ని అధ్యాయాలు రాస్తాం? అధ్యాయాల వరకు ఎందుకంటే ముందు ఉన్న విషయ సూచికే మనం రాయలేమండి. ఆది కాని తర్వాత ఏముందమ్మంటే ప్రకటన ఉంది కదండి, అది చివరి ఉంటుంది కదమ్మా. అంతేనండి, మనకి ఎండింగ్ అండ్ బిగినింగ్ వస్తే చాలండి. కనీసం ఆ విషయ సూచికైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, వరుసగా అయినా రాయగలవమ్మా నువ్వు? ఆ పట్టుదల ఎప్పుడైనా పట్టుకున్నావా? 1986లో పెళ్ళి అయితే భర్త అప్పటి నుండి ఇప్పటిదాకా చేసిన పనులన్నీ రాసేసావు పుస్తకంలో. ఒకవేళ పుస్తకంలో రాయకపోయినప్పుడు రాసేయమంటే మొత్తం టౌల్ రాస్తావు భర్త చేసిన కీళ్ళన్నీ కూడా. మరి దేవుని వాక్యం రాయగలవా? కొన్ని వచనాలైనా కడదా పెట్టే అనుభవం నీలో ఉందా? కొంతమందికి పాపం విషయంలో, పాప సంబంధమైన విషయాల్లో ఎంత మెమరీ ఉంటుందంటే హిందీ పాట, సినిమా పాట ఒక్కసారి వింటే చాలు. చెప్పండి, ఇక ఎంతకాలమైనా అది బ్రెయిన్లో అలాగా ఉండిపోద్ది. పోయిన ఆదివారం ఏ ప్రసంగం చెప్పారో దైవ విషయంలో ఆత్మీయ తండ్రి గారంటే బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు అది మాత్రం అడగండి. మా పక్క ఆవిడ రాసింది ప్రసంగం చూశాక చెప్తామండి. పోనీ మొన్న జనవరి 1వ తారీఖు వెస్లీ గారు ఏ వాక్యం చెప్పారు? నూతన సంవత్సర వాక్యం గుర్తుందా? నేను చెప్తున్నాను దేవుని ప్రజలారా, ప్రపంచంలో చాలా దేశాల్లో, ఎన్నో ఫెలోషిప్స్లో, ఎన్నో కాన్ఫరెన్సుల్లో, ఎన్నో ప్లేసుల్లో దేవుని వాక్యం చెప్తాను నేను, వితౌట్ రైటింగ్ ఎనీథింగ్. నేను ఎక్కడ ఏ వాక్యం చెప్పాను ఎప్పుడు గుర్తుంటుంది నాకు. ఓ 10 సంవత్సరాల క్రితం ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పాను అంటే ఆ సంవత్సరంలో అక్కడ ఏ వాక్యం చెప్పానని ఎవరైనా అడిగితే నేను చెప్పగలను. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం అంతే ప్రాముఖ్యం. అలాంటి అనుభవం నీలో ఉందా? వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటున్నావా? అనేక సందర్భాల్లో చెబుతున్నాను, వెన్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ద లైస్ ఆఫ్ ది ఎనిమీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వగలిగితే సాతాను చెప్పే అబద్ధాలకు నీ హృదయంలో ఏముండదో చోటు ఉండదు. ఎందుకు? అనుమానాలు, సందేహాలు, సంశయాలు, మేమాంసలు ఇవన్నీ కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తున్నాయంటే వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. నీ శాసనములు, నీ శాసనములు, నీ శాసనములు. దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలగాలంటే, నేను నిర్దేశించిన ఆ దేశంలో మీరు ప్రవేశించాలంటే మీరు నా శాసనములను కట్టడంలో జాగ్రత్తగా ఏం చేయండి? ఆచరించండి, అనుసరించండి. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆల్రెడీ మనం చదువుకున్నాం 19వ వచనంలో ఆ మాటను చూడండి. యెహోవా దృష్టికి, యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన, 19వ వచనం చదువుతున్నారు చూడండి. నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకున్నట్లుగా నీవు యెహోవా దృష్టికి, చూడండి ఆ చివరి మాట మనం చదువుతున్నాం, దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవుని దృష్టికి యథార్థమైనది చేయాలన్నాడు. సామెతలు 15:8 ఒక మాట ఉంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఏంటంట? ఆనందకరం. భక్తిహీనులు అర్పించు బలులు ఆయనకు హేయములో. భక్తిహీనతతో బలులు అర్పించేసిన కోడెలు, కొంగలు, మేకలు, ఎడ్లు, గొర్రెలు ఇంక ఏమి పట్టుకొచ్చి విస్తారమైన బలులు ఇచ్చిన దేవునికి ఆనందం ఉండదట. కానీ యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తేనట ఆ ప్రార్థన దేవునికి ఏమిస్తుందట? ఆనందాన్ని ఇస్తుంది. యథార్థత జీవితంలో లేనప్పుడు కపటం ఉంటుంది మనసులో. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. అయితే యథార్థంగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు వారి ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు, వారి ప్రార్థన వింటున్నాడు.
యోబు భక్తుని జీవితాన్ని పరిశీలన చేస్తే భార్య వచ్చి అంది, చెప్పండి, నీవెంకనో యథార్థతను వదలకెందువా? నువ్వు యథార్థతను వదిలేసి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. ఆ యోబు గారి స్థానంలో ఈ నవీన యుగపు భర్త ఎవరన్నా ఉంటే ఏమనేవాడు తెలుసా? గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, నువ్వు కూడా పోయింటే బాగుండేదంట. నువ్వు ఒక్కదాని ఉండిపోయావు నన్ను సాధించడానికి, వాటితో పాటు నువ్వు కూడా వైపౌట్ అయ్యుంటే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉండేది అనేవాడేమో ఎవరైనా. కొంతమంది అంటలేదు అలా. ఈ రోజుల్లో కొంతమంది భార్యలు అంటలేదా భర్తల్ని? కొంతమంది భర్తలు భార్యని అంటలేదా, నువ్వు శనిగా పట్టేసావు నాకు, లేకపోతే నా జీవితం ఎంత బాగుండేది అంటలేదా? కొంతమంది భార్యలు అంటలేదా, నిన్ను చేసుకున్నాక ఇలాగ అయిపోయాను, కానీ లేకపోతే 300 ఎకరాల మాగాడి ఉండేది మాకు అనేది కొంతమంది భార్యలు అనేవాళ్ళు కాదా? యోబు తన మాటల్లో కూడా చెప్పండి ఏం చేయలేదో, మూర్ఖురాలు అని కూడా తిట్టలేదు భార్యని. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు మనం, ఒకసారి చెక్ చేసుకొని మాటలు. యోబు గారి భార్య అయితే ఉండిపోయింది, అన్నీ పోయినాయి, కానీ భార్య ఉంది. ఎందుకోసం తెలుసా? ఆయన్ను శోధించడానికి ఉంది భార్య. కానీ యోబు ఆ శోధన కూడా జయించాడు. యోబు యొక్క ప్రవర్తన ఇతరులు అతను నిందిస్తున్నప్పుడు, వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు, నీకు వచ్చిన ఈ భయంకరమైన పరిస్థితికి నీ పాపమే కారణము లేదని, బలహీనతలే కారణమని ప్రతి ఒక్కరూ కూడా యోబు వైపు వేలు పెట్టి చూపించినప్పుడు యోబు ఓపికతో దేవుని వైపు చూశాడు. అద్భుతం జరిగింది. ఏదైతే కోల్పోయాడో మళ్ళీ 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ చెప్పండి, ఏం చేశాడు దేవుడు? మరలా 2 ఇచ్చాడు. బిడ్డలను కూడా దేవుడు దయచేశాడు. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలో మరెవరు లేరని. అంత మాత్రమే కాకుండా యోబు ప్రార్థన చేయడం ద్వారా స్నేహితుల పాపాలు ఏమైనాయి? క్షమించబడ్డాయి. దేవుడు అన్నాడు, యోబు ప్రార్థన చేస్తేనేగా నేను మిమ్మల్ని అంగీకరించను అన్నాడు. యోబు గారి ప్రార్థన స్నేహితులను కూడా కాపాడాను. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే, ప్రభు స్నేహితులు బాగా ఇబ్బంది పెట్టేశారు నన్ను, మరి నాకు వచ్చినట్టుగానే వాళ్ళకు కూడా కొంచెం ఏవో శ్రమలు కష్టాలు 4 వేసావంటే నాకు కొంచెం ఈగో సాటిస్ఫై అవుతుంది ప్రభు అన్నాడా యోబు? వెన్ గాడ్ సేస్ జోబ్ ప్రేయర్డ్ అండ్ ఇంటర్సీడ్ ఫర్ దెమ్, వారి కొరకు విజ్ఞాపనం చేశాడు. దేవుడు 2 ఆశీర్వాదం యోబుకి ఇచ్చాడు. యథార్థమైన ప్రార్థన, యథార్థమైన భక్తి, యథార్థమైన ఆరాధన, యథార్థమైన జీవితం యోబును 2 ఆశీర్వాదం తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈరోజు నిన్ను ఏమి వదిలి వెళ్ళిపోయినా, సహోదరుడా ఏమి నేను విడిచిపెట్టేసినా, యథార్థత మాత్రం విడిచిపెట్టద్దు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో, ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని మందిరాన్ని వెంబడించే విషయంలో యథార్థంగా ఉండు. యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారట? ఒకవేళ ఈరోజు నువ్వు యథార్థంగా జీవించడం ద్వారా కొంతమందిని నిందించచ్చేమో, అవమానించచ్చేమో, కానీ నీ తరాలను దేవుడు దీవించబోతున్నాడు. ఈ వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్సెస్ యువర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. దేవుని దృష్టికి యథార్థమైంది మరియు ఉత్తమమైంది చేయండి. ఇలా చేసినప్పుడు దేవుడు మీకు మేలు చేస్తాడు, మీ పక్షంగా అద్భుతాలు జరుగుతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పెట్టుకుని ప్రార్థన చేద్దాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుడు ఎంతవరకు మనతో మాట్లాడారు, ఆయన మాటలు మన హృదయాల్లో పెట్టుకుని ఆయన వైపు మనం చూద్దాం. అవునయ్యా, మస్సాలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధించారట. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకురావడం పోయి, మాకే ఎందుకు ఈ సమస్య రావాలి, దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఇలా జరగాలి, మోషేతో వాదన పెట్టుకున్నారు, దేవుని శోధించారు. అందును బట్టి ఆ ప్రాంతానికి దైవజనుడు మస్సా అనే పేరు పెట్టాడు, శోధించుట. దేవుణ్ణి మనం విశ్వసించడానికి ఆహ్వానించబడ్డాం, కానీ శోధించడానికి ఆహ్వానించబడలేదు. నెవర్ ట్రై టు టెస్ట్ ద లార్డ్, రాదర్ ట్రస్ట్ హిమ్ ఇన్ ఆల్ ద వేస్. అన్ని విషయాల్లో దేవుని నమ్మిక ఉంచు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన శాసనములు, ఆయన కట్టడలు, ఆయన మాటలు జాగ్రత్తగా అనుసరించండి, ఆచరించండి. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడూ మనకు ప్రయోజనకరమే, ఆయన మాటలు ఎప్పుడూ మనకు దీవెనకరమే. యేసయ్య మాటలు మనకు జీవాన్ని ఇచ్చే మాటలు, ఆ మాటలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మాటలు. దొరికిన వారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని బైబిల్లో రాయబడింది. ఆయన వైపు మనం చూద్దామా?
దేవుని దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేసినప్పుడు నీకు మేలు కలుగుతుంది. నేను నియమించిన దేశంలోకి మీరు వస్తారు. యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ విచ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ డెస్టినీ ఫర్ యూ. ఈరోజు ఏ స్థానంలోకి అయితే నువ్వు రావాలని కోరుతున్నావు, ఏ ఆశీర్వాదం అయితే చూడాలని ఆశపడుతున్నావు, ఏ అద్భుతాలు అయితే నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావో, వాటి నెరవేర్పు నువ్వు చూడగలవు ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటిచ్చావో, ఆయనకి అవకాశం ఇచ్చావు. అందరూ ఆయన వైపు మనం చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మా నమ్మదగిన దేవా, మాకు తోడుగా సదాకాలం ఉంటానని వాగ్దానం ఇచ్చిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ సన్నిధిలో మాకు ఇస్తున్న అభయాన్ని బట్టి వందనాలు. నీ వాగ్దానముల ద్వారా మాకు ఇస్తున్న అభయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. సమస్యలు నాయన మమ్మల్ని ముంచివేయాలని, మా శత్రువులు మేము ముంచబడితే చూడాలని, అట్టి పరిస్థితుల్లో కొన్నిసార్లు మా జీవితాలు ఉన్నప్పుడు ప్రభా, నీ మమ్మల్ని ఎత్తుకొని మోసే దేవుడో నాయన, అద్దరికి చేర్చేవాడవు ప్రభా. సుడిగాలిలో మా జీవితాలు చిక్కుకున్న నాయన, నీవు మాట సెలవిచ్చి పరిస్థితులన్నిటిని నీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా మమ్మల్ని సురక్షితంగా ఉంచే మా గొప్ప దేవుడో నీవే తండ్రి. నీకు స్తోత్రం. ఉదయకాల సమయం నీ వైపు చూస్తున్నాం ప్రభా. మా ఆశలన్నీ నీపైనే అని, మా నిరీక్షణ అంతా నీపైనే అని, నీ అందే అని ప్రభా, మా నమ్మికంతా నీపైనని నాయన మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ పాదంలే మా శరణమయ్యా, నీ పాద సన్నిధే ప్రభా మాకు ధైర్యమయ్యా, మాకు ఆలంబన ప్రభా, మాకు ఆధారమయ్యా. నీ కృపనింతవరకు నా ఎడల మా ఎడల మీరు కనుపరుస్తూ నడిపిస్తూ గొప్ప దేవా స్తోత్రం. విజయవాడ ప్రాంతంలో వచ్చిన ఫ్లడ్స్ నాయన, ఇంకా పరిస్థితులు నార్మల్సీకి రెస్టోర్ అవ్వలేదు ప్రభా. ఎంతోమంది తమ వారిని కోల్పోయారు. తండ్రులను, తల్లులను, భార్యలను, భర్తలను, సహోదరులను, సహోదరులను, అమ్మ నాన్నను, నాయన బిడ్డలను ప్రభా, స్నేహితులను, ఎన్నో కుటుంబాలు కోల్పోయాయ్యా. ఎంతోమంది ఇంకా ఆకలి మంటలతో అలమటిస్తూనే ఉన్నారు ప్రభా. నిరాశ్రయాలు అయిపోయారయ్యా, కట్టుబట్టలతో మిగిలిపోయారు ప్రభా. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అక్కర్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవాను జ్ఞాపకం చేసుకో, దేవాను జ్ఞాపకం చేసుకో నాయన. వాతావరణాన్ని స్వాధీనంలోకి తీసుకో ప్రభా, పరిస్థితిని స్వాధీనంలోకి తీసుకొని ఆయన అతి త్వరగా నాయన వాటర్ అంతా కూడా తిరిగి రిసీడ్ అయిపోవడానికి సహాయం చేయండి తండ్రి. తిరిగి నాయన మరి జీవన విధానము, పరిస్థితులన్నీ కూడా నార్మల్ అవ్వడానికి కృప చూపండి ప్రభా. దుఃఖంలో మునిగిపోయిన, ఆదరం లేకుండా నాయన మిగిలిపోయిన కుటుంబాలకు నీవే నాయన నీ సహాయం, నీ ఆదరణ దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే మంచి హృదయంతో నాయన అక్కడున్న వారికి సహాయం చేస్తున్నారో, సహకరిస్తున్నారో ప్రభా, వారి ప్రాణాలను సైతం రిస్క్ చేసుకొని ప్రభు ఎంతోమందిని కాపాడారయ్యా. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృప అందించండి నాయన. నిరాశ్రయులైన వారికి నాయన మీరు ఆశ్రయంగా ఉండండి ప్రభా. సహాయించిన ఆహారం లేని వారి యొక్క ఆకలి నాయన మీరు తీర్చండి ప్రభా. మమ్మల్ని నాయన నీ కృపను బట్టి కేవలము నాయన క్షేమంగా, సురక్షితంగా మమ్మల్ని, మా కుటుంబాలను ఉంచావు ప్రభా. తిరిగి నీ మందిరానికి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేశారు. నీకు వందనాలు నాయన. మరి ఫ్లడ్స్ వల్ల ఎంతమంది సేవకులు చనిపోయారు, ఎన్ని మందిరాలు మునిగిపోయాయి ప్రభా. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, ఆ పరిచయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి, కనికరం చూపించండి. మరొకసారి నాయన మరి ఉదయకాల సమయంలో మీ దాసుడు తిరిగి నీ వాక్యం అందించబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ హృదయాన్ని, నీ స్వరాన్ని వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును, వాక్యానికి స్పందించే హృదయాలను మాకు దయచేయమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.